తెలుగులో స్టాక్ మార్కెట్ అప్డేట్స్ కావాలనుకుంటున్నారా? ఇప్పుడే నా ఛానల్‌ని ఫాలో అవ్వండి. గత వారం రోజులుగా స్టాక్ మార్కెట్ గ్రీన్‌లో కొనసాగడానికి కారణం ఏంటో తెలుసా? ఈరోజు మార్కెట్ ర్యాలీ చేయడానికి ముఖ్య కారణం లార్జ్ క్యాప్ స్టాక్స్. ఇవి చాలా బలంగా ప్రభావితం చూపాయి. ముఖ్యంగా చూస్తే ఆయిల్ అండ్ గ్యాస్, ఫైనాన్షియల్, అలాగే రిలయన్స్ అండ్ హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్స్ లాంటి కంపెనీలు మంచి ఫలితాలనిచ్చాయి. అలాగే పెట్టుబడిదారులు కూడా సానుకూల భావన కలిగి ఉన్నారు. అలాగే భారతీ ఎయిర్టెల్ సుమారు 1.95% పెరిగి 52 వారాల గరిష్ట స్థాయికి చేరుకుంది. అలాగే దీపావళి కారణంగా మార్కెట్ ఉత్సాహంగా కొనసాగింది. అలాగే గ్లోబల్ మార్కెట్‌లో చూస్తే యూరోప్ 0.4% ఇంక్రీజ్ అయింది. ఇండస్ట్రియల్ అండ్ మైనింగ్ షేర్స్ ప్రభావితం చూపాయి. అమెరికా ఎస్&పి 500 సుమారు 1% పెరిగింది. సో, దీనివల్ల నిఫ్టీ 133 పాయింట్స్, అలాగే సెన్సెక్స్ 411 పాయింట్స్ పెరిగింది. అలాగే ఈరోజు ఎఫ్ఐఎస్ డిఎస్ కాంట్రిబ్యూషన్ చూద్దాం. ఎన్ఎస్సిలో డిఎస్ కాంట్రిబ్యూషన్ చూసుకుంటే 15,039 క్రోర్స్ బై చేశారు. 12,504 క్రోర్స్ సెల్ చేశారు. నెట్ వాల్యూ చూస్తే పాజిటివ్‌లో ఉంది. 2,535 క్రోర్స్. అలాగే ఎఫ్ఐఎస్ చూసుకుంటే 11,441 క్రోర్స్ బై చేశారు. 10,837 క్రోర్స్ సెల్ చేశారు. నెట్ వాల్యూ చూస్తే పాజిటివ్‌లో ఉంది. 604 క్రోర్స్. అలాగే ఎన్ఎస్సి, బిఎస్సి, ఎంఎస్సిలో చూసుకుంటే డిఐఎస్ 15,690 క్రోర్స్ బై చేశారు. 13,204 క్రోర్స్ సెల్ చేశారు. నెట్ వాల్యూ చూస్తే పాజిటివ్‌లో ఉంది. 2,485 క్రోర్స్. అలాగే ఎఫ్ఐఎస్ చూసుకుంటే 11,786 క్రోర్స్ బై చేశారు. 10,995 క్రోర్స్ సెల్ చేశారు. నెట్ వాల్యూ చూస్తే పాజిటివ్‌లో ఉంది. 790 క్రోర్స్. సో, బోత్ ఎన్ఎస్సి అండ్ బిఎస్సిలో కూడా ఎఫ్ఐఎస్ మంచిగా కాంట్రిబ్యూట్ చేశారు. పాజిటివ్‌లో ఉంది. సో, ఇది కూడా పెట్టుబడిదారు సానుకూలంగా ఉన్నారు కాబట్టి ఈరోజు కూడా స్టాక్ మార్కెట్ పెరిగింది. ఈరోజు టాప్ గెయినర్స్ చూసుకుంటే సిప్లా 3.9% పెరిగింది. రిలయన్స్ ఇండస్ట్రీస్ 3.53% ఇంక్రీజ్ అయింది. శ్రీరామ్ ఫైనాన్స్ 2.73% ఇంక్రీజ్ అయింది. బజాజ్ ఫిన్సర్వ్ 2.69% ఇంక్రీజ్ అయింది. యాక్సిస్ బ్యాంక్ 2.15% ఇంక్రీజ్ అయింది. అలాగే టాప్ లూజర్స్ చూసుకుంటే ఐసిఐసిఐ బ్యాంక్ 3.22% డౌన్ అయింది. జేఎస్డబ్ల్యూ స్టీల్ 1.56% డౌన్ అయింది. మహేంద్ర అండ్ మహేంద్ర లిమిటెడ్ 1.32% డౌన్ అయింది. ఎటర్నల్ లైఫ్ 1.31% డౌన్ అయింది. అదాని పోర్ట్స్ 0.84% డౌన్ అయింది. సో, ఇవి వాళ్ళ టాప్ గెయినర్స్ అండ్ టాప్ లూజర్స్. సో, ఈ స్టాక్స్‌లో ఎవరైనా ఇన్వెస్ట్ చేయాలనుకుంటే యాక్సిస్ బ్యాంక్ అండ్ శ్రీరామ్ ఫైనాన్స్‌లో మీరు ఇన్వెస్ట్ చేయొచ్చు. రెండు కూడా బయింగ్ జోన్‌లో ఉన్నాయి. సో, ఎవరైనా తెలుగులో స్టాక్ మార్కెట్ రికమెండేషన్స్ కావాలనుకుంటే నా ఛానల్‌ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్‌ని ఫాలో అవ్వండి.